దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎండిపోయినటువంటి నీవు చిగురించబోతున్నావు అంటూ ఉన్నాడు. మీ సమస్యలకు ఇదే ఆఖరి రోజు దేవుని బిడ్డలారా. మీ సమస్యలన్నిటికీ ఇదే ఆఖరి దినముగా ఉంటూ ఉంది. ఎండిపోయిన స్థితిలో ఉంటున్నావా? మోడు బారిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా? వేసారిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 1వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నాడు. తెలియబడింది, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టి కంట మంచిదట. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయన నిన్ను దీవించాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ దేవుడు బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనములో, లాజరు కష్టం అనుభవించేదని జ్ఞాపకము చేసుకొనుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏమండి, పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు భూమి మీద ఉన్నప్పుడు తన పరిస్థితి ఎండిపోయినటువంటి స్థితిలోనే ఉంది. శారీరకంగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటున్నది. ధనవంతుడి యొక్క వాకిట ఆయన కూర్చుండి వారు తిన్న తర్వాత మిగిలినది పెంట మీద వేసినటువంటి ఆహారమును ఆయన భుజించి దేవుడిపైనే ఆధారపడి ఒంటరిగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా తన జీవితమును దేవుడు చిగురింపజేసి ఉన్నాడు, నెమ్మదినిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగునే నీవు కూడా ఒంటరిగా బాధపడుతూ ఉన్నావా? అందరూ దూరం అయిపోయి నీ ఒంటరిగా మిగిలి ఎవరు కూడా నిన్ను ఆదరించలేనటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా? ఎండిపోయినటువంటి బ్రతుకుగా నీ బ్రతుకు అయిపోయిందా? ఈరోజు పోగొట్టుకున్నటువంటి సమస్తమును కూడా దేవుడు నీకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నీ జీవితాన్ని చిగురింపజేస్తాను అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురించును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి దేవుడు బిడ్డలారా. ఈరోజు నీ జీవితము కూడా అలాగే ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో వాక్యము నీకు వినబడుచున్నది. సత్యమైనటువంటి వాక్యము నీకు వినబడుచున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మరలా నీకు చిగురు పుట్టింపజేస్తూ ఉన్నాడు. అదంత దేవుని బిడ్డలారా, ఇక్కడ భూమిలో పాతదైపోయినను అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురించు, లేత మొక్క వలె అది కొమ్మలు వేయను. నీ బ్రతుకు క్షీణించిపోయిందేమో, నీ బ్రతుకు మోడబారిపోయిందేమో, నీ బ్రతుకు దేనికి కూడా అక్కరకు రాకుండా అయిపోయిందేమో, కానీ దేవుడి వాక్యం అనే వాసన చేత ఆయన నిన్ను చిగురింపజేస్తూ ఉన్నాడు. చిగురింపడమే కాదు, లేత కొమ్మలు నీకు వస్తాయి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం, ఎంత ఆశ్చర్యమైనటువంటి మాటలు దేవుడు ఈ రోజు నీకు వినిపిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి కూడా చూసినట్లయితే, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వలెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఏది కావాలని నువ్వు ఆశపడుచున్నావో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టుకో. దేవుని బిడ్డలారా, నీ ఎండిపోయిన నీ జీవితాన్ని, మోడు బారిపోయినటువంటి నీ జీవితాన్ని, మొద్దుగా చీకిపోయినటువంటి నీ స్థితిని దేవుడు మరలా చిగురింపజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎంత స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. అనేకులకు దేవుని మాటలు చెప్పేటటువంటి కొమ్మలుగా
చిగురుగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా నాకు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడుననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. ఎంత చక్కని మాట అండి. భూమి ఎందుండు సకల చెట్లు అనగా మనమే దేవుని బిడ్డలారా. ఆయన నాటినటువంటి మొక్కలము, ఆయన వనము, ఆయన చెట్టు మనమే. ఆయన ఎండిన చెట్టును పచ్చగా చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని పైన ఆధారపడు, దేవుని నువ్వు ఆశ్రయించు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో సమస్తమును కూడా తిరిగి ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ తలంపులు వేరుగా ఉన్నాయేమో, నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయేమో, కానీ దేవుడు నీ పట్ల తలంచిన తలంపును ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ విధంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఎండిన నీ జీవితంలో పచ్చదనమును అని ఇవ్వబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాగును. అవును దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా వేదన పడుతున్నావో, ఎంతగా బాధపడుతున్నావో, ఎంతగా నువ్వు కుమిలిపోతున్నావో, ఈ దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేస్తున్నాడు. అటువంటి గొప్ప స్థితిని దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.